ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం గడిచిపోతుంది. కానీ ఇంకా రాజధాని వ్యవహారం మీద చర్చలు మాత్రం ఆగడం లేదు. రాజధానిగా అమరావతి సూటబుల్లా కాదా అనే దాని మీద విస్తృతమైన చర్చలు సాగుతున్నాయి. అనేక ప్రత్యామ్నాయాలు ముందుకొస్తున్నాయి. దాంతో రాజకీయ పార్టీల విధానాల కారణంగా సందిగ్ధత అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో నిర్మించిన దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీని ద న్యూస్ తెలుగు టీం సందర్శించింది. ఆ సిటీలోని పరిస్థితులన్నింటినీ పరిశీలించింది. ఈ నేపథ్యంలో అమరావతిలో గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణం సాధ్యమేనా, అసలు అమరావతికి నవారాయ్పూర్కి మధ్య ఉన్నటువంటి పోలికలేంటి, రెండిటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలేంటి, ఇలాంటి అనేక విషయాల మీద ఈ వీడియోలో మనం చర్చిద్దాం. నవారాయ్పూర్ ఛత్తీస్గఢ్కి కొత్త రాజధాని నగరంగా 2006లో నిర్మాణానికి శ్రీకారం పడింది. నవారాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ NRDA పేరుతో అక్కడ రాజధాని నగర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికి 20 ఏళ్ళు గడిచిపోయింది. రాజధాని నగరం అయితే రూపొందింది. సచివాలయం ఉంది, HOD బ్లాక్ ఉంది, అదేవిధంగా విధానసభ ఉంది, విశాలమైన రోడ్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ సెక్రటేరియట్ ఉంది, వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి, NTPC, బాల్కో, జిందాల్ లాంటి వివిధ ప్రైవేటు సంస్థలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని స్టార్టప్ IT కంపెనీలు కూడా ఇటీవలే వచ్చాయి. కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి. నయా రాయ్పూర్, పురాణా రాయ్పూర్ మధ్యలో ఎయిర్పోర్ట్ వచ్చింది. నయా రాయ్పూర్ కేంద్రంగానే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వచ్చింది. 2 మ్యాచ్లు కూడా ఇటీవల టీమిండియా ఆడింది. దాంతోపాటుగా విల్లాలు, గోల్ఫ్ కోర్స్, దాంతోపాటు కీలకమైనటువంటి ఛత్తీస్గఢ్ స్టేట్ హౌసింగ్ బోర్డు నిర్మించిన విల్లాల నుంచి సాధారణ ఫ్లాట్ల వరకు సామాన్యుడు సైతం కొనుగోలు చేయడానికి తగ్గట్టుగా మధ్యతరగతి సైతం నివసించేందుకు వీలుగా నివాస భవనాలు ఉన్నాయి. ఇలా అనేక ఏర్పాట్లయితే నవారాయ్పూర్లో సిద్ధం చేశారు. వీటన్నిటితో పాటు వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ నగరానికి వచ్చాయి. ఇప్పటికే కళింగ యూనివర్సిటీ నడుస్తుంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహా వివిధ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. వాటితో పాటు IIM రాయ్పూర్ నవారాయ్పూర్ కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT కూడా అదే కేంద్రంగా ఉంది. బాల్కో వల్ల భారీ ఆసుపత్రి నడుస్తుంది. ఇలా వివిధ రకాల విద్య వైద్య రంగానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా నవారాయ్పూర్ కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఇంత నడుస్తున్న నవారాయ్పూర్కి అత్యంత కీలకమైన జనాల సంఖ్య, జనాభా ఏమాత్రం కానరావడం లేదు. దీంతో నవారాయ్పూర్ భౌతవ్యం మీద చాలా రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు నవారాయ్పూర్ భవిష్యత్ ఏమవుతుంది? పురాణా రాయ్పూర్ విడిచి పబ్లిక్ నవారాయ్పూర్ వైపు అడుగు పెట్టనటువంటి దశలో ఆ నగరం ఒక పూర్తి స్థాయి నగరంగా మారడం ఎలా అన్న దాని మీద అంతా మల్లగుల్లాలు పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అమరావతి నగరం, అమరావతిని కూడా చంద్రబాబు సర్కారు 2014లో CRDAని ఏర్పాటు చేసి ఇక్కడ రాజధాని నగరానికి శ్రీకారం చుట్టారు. అక్కడ NRDA, ఇక్కడ CRDA. అక్కడ భూములు సమీకరించారు. అంటే రైతులకి నష్టపరిహారం చెల్లించి భూముల్ని ప్రభుత్వమే తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూ సమీకరణ చేశారు. నయా రాయ్పూర్లో మొత్తం రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం అంతా చెల్లించడంతో 20,000 ఎకరాల భూమి మొత్తం ప్రభుత్వ సొంతమైంది. ఏ సంస్థకైనా కేటాయించవచ్చు, ఎంత మొత్తమైనా ఇవ్వచ్చు, అక్కడ ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చు, ఏ తీరున సాగేదానికైనా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వానికి భూముల మీద సంపూర్ణ హక్కులు లేవు. ల్యాండ్ పూలింగ్లో భాగంగా భూములు ఇచ్చినటువంటి రైతులకి కమర్షియల్ ప్లాట్స్ కొంత, రెసిడెన్షియల్ ప్లాట్స్లో కొంత భాగం చొప్పున కేటాయించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వానికి దక్కినటువంటి మొత్తం భూమిలో కొంత మొత్తం అమరావతి రైతాంగానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద వేరియేషన్, డిఫరెన్స్గా మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ పోలికలు చూద్దాం. ఫస్ట్ మనం పోలికలు గమనిస్తే అమరావతి, నవారాయ్పూర్ 2 కొత్త నగరాలే, గ్రీన్ఫీల్డ్ సిటీస్. 2 గ్రీన్ఫీల్డ్ సిటీస్, 2 ఇప్పుడున్నటువంటి పరిపాలనా కేంద్రాలకి చేరువలోనే ఉన్నాయి. అమరావతి విజయవాడ నుంచి 20 కిలోమీటర్లో ఉంటుంది. అదేవిధంగా పురాణా రాయ్పూర్ నుంచి నవారాయ్పూర్ కూడా అంతే దూరంలో ఉంటుంది.
రాయ్పూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ నగరం కూడా ఉంటుంది. అంటే 2 గ్రీన్ఫీల్డ్ సిటీలు, 2 పెద్ద నగరాలని ఆనుకుని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మూడో పోలిక ఈ రెండు నగరాలకి కీలకమైనటువంటిది భారీగా. ఇక మూడో పోలిక ఈ 2 నగరాలు కూడా నదులకు అత్యంత సమీపంలో ఉన్నాయి. అమరావతి అయితే కృష్ణా రివర్ ఒడ్డునే కృష్ణా తీరంలో నిర్మిస్తున్నారు. రాయ్పూర్ అయితే మహానదికి చేరువలో నిర్మించారు. 2 నదులకు సమీపంలో ఉండడం వల్ల నీటి కొరత లేనటువంటి నగరాలుగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇవి ముఖ్యమైనటువంటి పోలికలు. ఈ 2 నగరాలకి ఉన్నటువంటి పోలికలు గ్రీన్ఫీల్డ్ సిటీస్, వివిధ పెద్ద నగరాలకి చేరువలో కడుతున్నటువంటి సిటీస్, నదీ తీరాల్లో వెలుస్తున్నటువంటి సిటీస్. ఇవి ప్రధానమైనటువంటి పోలికలు. ఇక వైరుధ్యాలు ఏంటి అన్నది కూడా మనం పరిశీలిద్దాం. ఈ 2 నగరాల మధ్య ప్రధానమైనటువంటి వైరుధ్యాలు: అమరావతి ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నారు, నవారాయ్పూర్లో ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. చాలా కీలకమైనటువంటిది. ఇక్కడ ల్యాండ్ పూలింగ్, ఇక్కడ ఎక్విజేషన్ జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజేషన్ 5,000 మంది రైతుల దగ్గర నుంచి 19,500 ఎకరాల భూమిని తీసుకుని ఛత్తీస్గఢ్లో నవారాయ్పూర్ నిర్మాణం జరిగితే, ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి 33,000 ఎకరాలు, ప్రభుత్వ భూమి కలుపుకుంటే 54,000 ఎకరాల్లో రాజధాని నగర నిర్మాణానికి పూనుకుంటున్నారు. దీనివల్ల ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో భాగంగా తీసుకున్నటువంటి రైతాంగం అంతా అమరావతిలో స్టేక్ హోల్డర్స్గా ఉంటారు. అంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల అభివృద్ధి రాజధాని అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ఎక్విజేషన్ కాబట్టి రైతులు భూములు ఇచ్చారు, ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది, రాజధానికి రైతుకి బంధం తెగిపోయింది. అమరావతిలో అందుకు భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అమరావతిలో రాజధాని ప్రాంత రైతులు భాగస్వాములు. రాజధాని అభివృద్ధి అయితేనే రైతులు అభివృద్ధి అవుతారు. రైతుల అభివృద్ధి, రాజధాని అభివృద్ధి 2 సైమల్టేనియస్గా జరిగేటువంటి వ్యవహారం. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి వైరుధ్యం అన్నట్టు. ఇక 2వ ముఖ్యమైనటువంటి వైరుధ్యం, అమరావతి భారీ ప్రాజెక్ట్. అంటే 2 లక్షల కోట్ల రూపాయల వరకు సుమారుగా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే ఖర్చు కాబోతుంది. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారంగానే 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎకరానికి 2 కోట్ల రూపాయల చొప్పున లెక్కిస్తే, తొలి దశలో తీసుకున్న 54,000, రెండో దశలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన 20,000 ఎకరాలు కలిపితే సుమారు 75,000 ఎకరాలు, మళ్ళీ 3rd ఫేజ్ 4th ఫేజ్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో 1,00,000 ఎకరాలకి చేరితే, ఎకరాకి అభివృద్ధి కోసమే, ల్యాండ్ డెవలప్మెంట్ కోసమే 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తే మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ అవుతుంది. అంటే చాలా పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్. కానీ నవారాయ్పూర్ ల్యాండ్ ఎక్విజేషన్ నుంచి మొదలుకొని రాజధాని అభివృద్ధి వరకు మొత్తం పెట్టినటువంటి ఖర్చు సుమారుగా 10,000 కోట్లు. అంటే చాలా తక్కువ అన్నట్టు. ఇందులో అమరావతి ప్రాజెక్టులో 10వ వంతు కూడా లేదు, కేవలం 5వ వంతు లోపు మాత్రమే నవారాయ్పూర్ నగర నిర్మాణానికి బడ్జెట్ అన్నట్టు. అంటే ఎంత చిన్న ప్రాజెక్టో ఆలోచించుకోవచ్చు. అంటే ఇక్కడ సమస్య ఏంది, పెద్ద ప్రాజెక్ట్ అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది. చిన్న ప్రాజెక్ట్ కాబట్టి 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో కట్టినటువంటి నగరం, అక్కడ జనాలు రాకపోయినా భవిష్యత్తులో ఎప్పటికైనా వస్తారని ధీమాగా ప్రభుత్వం వెయిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసిన తర్వాత నగరం అభివృద్ధి కాకపోతే ఈ మొత్తం బడ్జెట్ భారం అంతా రాష్ట్రం మీద, ప్రజల మీద పడేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక మూడోది అత్యంత కీలకమైంది, అమరావతిలో బడ్జెట్తో పాటు అప్పులు కూడా చాలా ఎక్కువ. అప్పులు ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహా వివిధ బ్యాంకుల నుంచి 40,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అప్పుల్ని అమరావతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. 40,000 కోట్ల అప్పులు ఇప్పటికే. అంటే నవారాయ్పూర్ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా 4 రెట్లు పైబడి ఇప్పటికే అప్పులు. అంటే ఇందులో మొత్తం 1,700 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేశారు. ఈ 1,700 అప్పులను కూడా ఈ పాటికే తీర్చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నవారాయ్పూర్ పేరుతో చేసినటువంటి 1,700 కోట్ల రూపాయల అప్పులు కూడా తీర్చేసి ఇప్పుడు అసలు అప్పులే లేనటువంటి స్మార్ట్ సిటీగా అధికారికంగా ప్రకటించింది. అంటే అమరావతి అప్పులతో నిర్మితమవుతుంటే ఛత్తీస్గఢ్ నవారాయ్పూర్ అప్పులు లేని నగరంగా మనకి ఇప్పుడు కనిపిస్తోంది. అంటే ప్రాజెక్ట్ కాస్ట్
దానికి తగ్గట్టుగా అప్పులు, ఈ అప్పుల మీద చెల్లించాల్సినటువంటి వడ్డీలు, వాటి భారం, ఇవన్నీ భవిష్యత్తులో నగరానికి చాలా పెద్ద పెను శాపంగా మారేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు 1,00,000 ఎకరాల్లో డెవలప్ చేసిన తర్వాత అందులో ప్రభుత్వానికి మిగిలేది 21 నుంచి 22 వేల ఎకరాలు ఉంటుంది. 22 వేల ఎకరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తీసుకురావాలంటే ప్రభుత్వం ఒక్కొక్క ఎకరం ఎంత చొప్పున ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎకరం సగటున 10 కోట్ల రూపాయలు పైబడి ఖరీదు చేస్తే మాత్రమే పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన ఆదాయమైనా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి ఆ కాలం వచ్చేటంత వరకు వడ్డీల భారం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే కనీసం 8 లేదంటే 9% ఇంట్రెస్ట్ చూసినా ఏడాదికి సుమారుగా 18-20 వేల కోట్ల రూపాయల అప్పులు చెల్లించాల్సి వస్తే అంత పెద్ద మొత్తం వడ్డీలు ఎక్కడి నుంచి తేవాలా? వడ్డీలు చెల్లించడానికి ఆదాయం ఏ తీరును సంపాదించాలా? చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత వడ్డీల భారం ఏటేటా పెరుగుతూ ఉంటుంది. ఆ వడ్డీల భారం కూడా తీర్చడం ఎలా? అయితే ఇక్కడ ఇంకొక అసలైనటువంటి సమస్య ఏంటంటే, ఆ నవారాయ్పూర్ ఎందుకు అభివృద్ధి కాలేదు, అమరావతి అభివృద్ధి మీద అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఈ భూమితోనే ముడిపడి ఉంది. ఎక్కడైనా నగరాలు అభివృద్ధి కావాలంటే అక్కడ ఉపాధి దొరకాలి. ఉపాధి దొరికిన నగరాలు మాత్రమే వేగవంతంగా అభివృద్ధి అవుతున్నాయి. ఉపాధి అంటే ప్రొడక్షన్ జరగాలి. ప్రొడక్షన్ జరగాలంటే ఇండస్ట్రీస్ ఉండాలి. ఇండస్ట్రీస్ ఉన్నటువంటి సిటీస్ మాత్రమే ఇప్పటి వరకు అభివృద్ధి అవుతున్నాయి. నోయిడా చూసిన, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి విశాఖపట్నం చూసిన, అంత ఘనంగా చెప్పుకునేటువంటి హైదరాబాద్ చూసిన, ఆ సైబరాబాద్ అభివృద్ధి అయిందన్నా, విశాఖ గ్రేటర్ విశాఖ మహానగరపాలక సంస్థగా మారిందన్నా అన్నింటికీ కారణం ఇండస్ట్రీస్. హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీస్, విశాఖలో స్టీల్ ప్లాంట్ సహా వివిధ రకాల పారిశ్రామిక ఉత్పత్తులు. ఆ ప్రొడక్షన్ జరిగినటువంటి చోట జనం వర్కర్స్ ఉండాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ దక్కుతుంది. ఎంప్లాయ్మెంట్ కోసం జనం వస్తారు. జనం వచ్చినప్పుడు ఆ నగరంలో నివాస యోగ్యానికి తగ్గట్టుగా పరిస్థితులు ఉంటే అక్కడ నివసిస్తారు. అక్కడ నివసిస్తే ఆటోమేటిక్గా నగరం అభివృద్ధి అవుతుంది. నోయిడాలో జరిగిందదే, సైబరాబాద్లో జరిగిందదే, విశాఖలో మన అనుభవం కూడా అదే. కానీ ఇప్పుడు అమరావతిలో అతిపెద్ద సమస్య ఏంటంటే, ఈ 2 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి భూమి కంపెనీ పెట్టాలంటే ఎకరం 10 కోట్ల రూపాయలు సుమారుగా వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎకరం 10 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాలంటే కంపెనీ పెట్టి ప్రొడక్షన్ చేసి లాభాలు సంపాదించడం ఎలా? ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే 99 పైసలకి రూపాయికి ఎకరాలకు ఎకరాలు దారాదత్తం చేస్తూ పరిశ్రమ రావాలంటే చౌకగా భూములు ఇవ్వాల్సిందేనని వాదిస్తూ, రెండో వైపు ఇంత పెద్ద మొత్తం వెచ్చించి పరిశ్రమలు పెట్టేది ఎవరు అనేది ప్రశ్న. పరిశ్రమలు లేకుండా, ఎంప్లాయ్మెంట్ దక్కకుండా అక్కడ నగరానికి జనం వచ్చేది ఎప్పుడు? జనం లేకపోతే ఆ నగరంగా మారేది ఎప్పుడు? ఇది అసలైనటువంటి ప్రశ్న. ఇప్పుడు అమరావతి ఎదుర్కోబోతున్నటువంటి అతిపెద్ద సవాల్. ప్రభుత్వం పరిశ్రమలు వస్తాయి కాబట్టి చౌకగా భూములు ఇచ్చేద్దాం అని సిద్ధమైతే ఈ పెట్టిన పెట్టుబడులు ప్రభుత్వమే నష్టపోవాల్సి ఉంటుంది. ప్రభుత్వమే ఆ వడ్డీల భారాన్ని ఏటేటా పెరుగుతూ చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవాల్సి ఉంటుంది. కాదు మేము కారు చౌకగా ఇవ్వం, ఎకరా 10 కోట్ల రూపాయలు సుమారుగానే మేము అమ్ముతాం, అలాంటి వాళ్ళే వస్తారు అని అంటే 99 పైసలకి విశాఖలో ఇస్తున్నప్పుడు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమరావతి ప్రాంతానికి ఎవరు వస్తారు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. దాంతో అమరావతి ఇండస్ట్రియల్గా ప్రొడక్షన్ వైపు ఉపాధి కల్పించే నగరంగా అభివృద్ధి అయ్యే అవకాశాలు కూడా అగమ్య గోచరంగా మారుతున్నాయి. అదే సమయంలో ఒకవేళ ఇండస్ట్రీస్ వచ్చినప్పటికీ కూడా అమరావతి నగరంలో ఉన్నటువంటి భూముల్లో నిర్మాణాలు చేస్తే అక్కడ ప్లాట్లు, ఆయా బిల్డింగులు కొనుగోలు చేయగలిగినటువంటి శక్తి ఎంతమందికి ఉంటుంది? ఎకరా 10 కోట్ల రూపాయలు ఎట్టి వెంచర్ వేసిన తర్వాత ఆ వెంచర్లో ఒక్కొక్క ప్లాటు ఎంత ఖరీదు పెట్టి కొనుగోలు చేయాలి? అంతంత ఖరీదు పెట్టిన తర్వాత కొనుగోలు చేయలేనటువంటి జనం అమరావతిలో ఎందుకుంటారు? మళ్ళీ మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, అటు గుంటూరు ఈ నగరాల వైపు మళ్ళీతే అమరావతిలో కేవలం పరిపాలనా కేంద్రంగా కొన్ని భవనాలు, కొన్ని రోడ్లకే పరిమితం అయితే ఇక రాజధాని రూపు దాల్చడం ఎలా? మళ్ళీ ఇక్కడ తిరిగి నవారాయ్పూర్ పరిస్థితి ఉత్పన్నం అవదా? అదే దిశలో ఉపాధి లేక
పొద్దున్న క్యారేజ్ పెట్టుకుని రావడం, సాయంత్రం పని అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ సొంత గూటికి చేరుకుపోవడం. ఆ నగరంలో ఉండే వాళ్ళ సంఖ్య పడిపోదా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో 2014 నాటికి సుమారుగా 1,50,000 మంది వరకు జనాభా ఉన్నారనుకుంటే, అంటే 29 గ్రామాల అమరావతి రాజధాని ప్రాంతం పరిధిలో ఇప్పుడు ఆ జనాభా సుమారుగా 10 నుంచి 20,000 మంది వరకు తగ్గిపోయి ఉంటారు అని అంచనా వేస్తున్నారు. జనాభా లెక్కలు వస్తాయి, త్వరలోనే క్లారిటీ వస్తుంది. అమరావతి 29 గ్రామాల ప్రాంతానికి కొత్తగా వెళ్ళి అక్కడ నివసించిన జనం లేకపోగా అమరావతి ప్రాంత ప్రజలే అనేక మంది సుదూర ప్రాంతాలకు వలసపోయినట్టు, కొందరు ఉపాధి నిమిత్తం వివిధ దేశాలకు కూడా వెళ్ళిపోయినట్టు అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలు. దాంతో అమరావతి ప్రాంతంలో జనాభా తగ్గిపోతోంది. అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతే, కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం లేకపోతే ఇక రాజధాని నగరంగా, అందరి నగరంగా, ప్రజా రాజధానిగా మారడం ఎలా అనే ప్రశ్న కూడా అమరావతి చుట్టూ ఉదయిస్తోంది. ఇలాంటి అనేక ప్రశ్నలకు తోడుగా అసలైంది అమరావతి విషయంలో రాజకీయ వైరుధ్యాలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో నవారాయ్పూర్ నిర్మాణ విషయంలో రెండు ముఖ్యమైనటువంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ ప్రతిపాదించిన నగర నిర్మాణాన్ని బీజేపీ తలకెత్తుకుంది. బీజేపీ చేపట్టిన ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్ళింది. కాంగ్రెస్ పాలన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చి అదే ప్రాజెక్ట్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే ప్రయత్నంలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీల మధ్య అమరావతి విషయంలో చాలా తీవ్రమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలే కాదు, జనసేన లాంటి పార్టీలు కూడా విపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని గేటెడ్ కమ్యూనిటీగా అభివర్ణించి ఇప్పుడు మళ్ళీ అమరావతికి మద్దతుగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానం తీసుకుంటూ అమరావతి విషయంలో పూర్తి స్థాయిలో నిర్దిష్టంగా నిలబడినటువంటి పరిస్థితి లేదు. అందుకు కూడా కారణం లేకపోలేదు. అమరావతి ప్రతిపాదించినప్పుడు అది కేవలం ఒక పార్టీ కార్యక్రమంగా చేపట్టారే తప్ప అందరినీ కలుపుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల అభిప్రాయాల్ని సమీకరించే దిశలో ఒక అఖిలపక్ష భేటీ పెట్టి అందరి మాటలు, అందరి అభిప్రాయాలు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించాలన్న స్పృహ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కరువయ్యింది. అది ఇప్పుడు ప్రభావం చూపుతుంది, రాజకీయ విభేదాలకి కారణంగా మారుతోంది, అనేక సమస్యలకి ఆస్కారం ఇస్తుంది. ఇది అమరావతికి అత్యంత డేంజర్ సిగ్నల్గా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నవారాయ్పూర్ లాంటి చిన్న ప్రాజెక్ట్ ఎటైనా మళ్ళీ దానికి అవకాశం ఉంటుంది, ఎటైనా మలుచుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ అమరావతి ఒకసారి అప్పుల ఊబిలో కూరుకుపోయిన తర్వాత అప్పుల భారం, దానికి వడ్డీలు, చెల్లింపుల భారం పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధి కల్పించే అవకాశాలు రాకపోతే ఇప్పటికీ కూడా అమరావతిలో ఏవో కొన్ని హోటల్స్కి సైట్లు కేటాయించారు, కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తాయని చెప్తున్నారు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. ఇవి మినహా ఉపాధి కల్పించే, ఉపాధికి బాటలు వేసే ఎటువంటి ప్రాజెక్టులు కూడా అమరావతిలో సైతం లేవు. 20 ఏళ్ల నవారాయ్పూర్లో లేనట్టే 12 ఏళ్ల అమరావతిలో కూడా అలాంటి సూచనలు కనిపించడం లేదు. దాంతో నవారాయ్పూర్ మాదిరిగానే అమరావతి కూడా మారిపోయే ప్రమాదం దాపురించవచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడకపోతే ఎంత ప్రచారం చేసినా, ఎంత ఆడంబర భవనాలు నిర్మించినా, ఎంత అందంగా సుందరంగా అక్కడ డిజైన్లు రూపొందించి నగరం నిర్మించినట్టు ఘనతగా చెప్పుకున్నా అది ఆచరణలో ఏ మాత్రం ప్రజా ప్రయోజనం నెరవేర్చే అవకాశం ఉండదు. ప్రజలు ఆశించినట్టుగా, ప్రభుత్వం చెప్తున్నట్టుగా నగర రూపం దాల్చడానికి వీలు కూడా ఉండదు. ఇది నవారాయ్పూర్ అనుభవం మనకి తేట తెల్లం చేస్తున్నటువంటి వాస్తవంగా మనమంతా గుర్తించాల్సి ఉంటుంది. ఈ రెండు నగరాల మీద నవారాయ్పూర్, అమరావతి పరిస్థితులు, భవిష్యత్తు పరిణామాలకు సంబంధించి మీ అంచనాలు, మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు కూడా కామెంట్ రూపంలో పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.